హలో మేడం మంగళం ఇలా ఉన్నాను అందరూ మనం వచ్చేసాం కియా సెల్టాస్ ఆల్ న్యూ కియా సెల్టాస్ ఒక లాంచ్ ఈవెంట్ హైదరాబాద్లో నడుస్తుంది. సో మన ఊర్లో జరుగుతున్నాం, మనం ఎలా మిస్ చేస్తామో. సో వెనకాల మనకి పార్క్ చేస్తుంది ఒకలాంటి మ్యాట్ గ్రే ఫినిష్తో పాటు ఆల్మోస్ట్ ఎక్స్ లైన్ ఏదైతే వస్తుందో ఆ ఫినిష్తో పాటు మనకు ఉంది. మీరు చూడొచ్చు దీంట్లో కొన్ని మార్పులు ఏదైతే ఉన్నాయో అది ఈరోజు హైలైట్ చేస్తాను. సో బేసిక్లీ బిగర్, బోల్డర్ అండ్ మోర్ ప్రోగ్రెసివ్ ఈ యొక్క 3 వర్డ్స్ వాళ్ళు దీన్ని డిఫైన్ చేస్తున్నారు. బిగర్ ఎందుకంటే ఇది వైడర్, ఇంకా విడ్త్ అనేది చాలా ఎన్హాన్స్ చేయబడింది అండ్ వీల్ బేస్ అనేది ఎక్స్టెండ్ చేయబడింది. ఫ్రంట్ మీరు చూస్తేనే తెలిసిపోతుంది చాలా చాలా మ్యాసివ్ రోడ్ ప్రెజెన్స్ అనేది ఉంది. మీరు చూడొచ్చు ఆల్మోస్ట్ మనకి ఆ కార్నివల్ ఏదైతే కొత్త కార్నివల్ ఉందో దాని నుంచి డిజైన్ ఇన్స్పిరేషన్ మనకి కనిపిస్తుంది. అది హెడ్ ల్యాంప్ డిజైన్ కానివ్వండి, డిఆర్ఎల్ కానివ్వండి, ఇక్కడ మనకున్న ఫాగ్ ల్యాంప్స్ కానివ్వండి, ఫ్రంట్ గ్రిల్ డిజైన్ కానివ్వండి, ఈ ఏదైతే బానెట్ లైన్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా చాలా మస్క్యులర్ లుక్ని మనకి తీసుకొస్తాయి. ఇంపోజింగ్ అండ్ మ్యాగ్నిఫిసెంట్ ఫ్రంట్ అండ్ ఫీల్ అనేది మనకి లభిస్తుంది. వీల్స్ అనేది 18 ఇంచ్ వీల్స్ లభిస్తున్నాయి. ఆల్ 4 డిస్క్ బ్రేక్స్తో పాటు అలాయ్ వీల్ డిజైన్ కూడా మనకి మార్చారు. కొంచెం ఏరో ఇన్స్పైర్డ్ డిజైన్ వస్తుంది. ఆల్ బ్లాక్ అంటే ఒకలాంటి పియానో బ్లాక్ ఫినిష్తో పాటు వస్తుంది. బాడీ క్లాడింగ్ అండ్ ఫ్లేడ్ వీల్ ఆర్చెస్ అనేది మనకి క్లియర్గా ఇక్కడ కనిపించడం మనం చూస్తున్నాం. ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ అనేది మనకి ఇక్కడ ఆఫర్ చేయడం చూస్తున్నాము. రూఫ్ రైల్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ మనకి ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ ఉంది, షార్క్ ఫిన్ యాంటెనా ఉంది అండ్ చూడొచ్చు వెనకాల డిస్క్ బ్రేక్స్ ఆఫర్ చేశారు. లోపల స్పేస్ చూపిద్దామంటే మనకి ఇక్కడ ఆల్రెడీ మన ఫ్రెండ్స్ ఉన్నారు, అందరూ కూర్చొని. హౌ ఇస్ ద స్పేస్ మచ్చా? Good thigh support. Good thigh support. And headroom. Okay. And panoramic sunroof. ముందు మన జయప్రశాంత్ ఉన్నారు. అండ్ టైల్ సెక్షన్ చూడొచ్చు మనకి ఎండ్ టు ఎండ్ ఎల్ఈడితో పాటు వస్తుంది. అండ్ టైల్ ల్యాంప్ కూడా చాలా చాలా సిగ్నిఫికెన్స్గా ఎన్హాన్స్గా కనిపిస్తుంది. కొంచెం వరకు మనకి ఆ క్లావిస్ దాని అదే పాయింట్ అవుట్ చేస్తుంది. ఒకలాంటి క్లావిస్ నుంచి ఇన్స్పైర్ చేయనట్టుంది. మనకి స్టాప్ ల్యాంప్ కూడా ఇక్కడ ఇంటిగ్రేట్ చేయబడింది. ఈ కియా కనెక్ట్ 2.0 కనెక్టెడ్ కార్ ఫీచర్స్తో పాటు వస్తుంది. టైల్ ల్యాంప్ క్లస్టర్ అనేది మనకి అంటే టైల్ గేట్ అనేది ఇలా కనిపిస్తుంది, మీరు చూడొచ్చు. సో ఇది ఇక్కడ బంపర్ డిజైన్ అంతా కూడా చాలా నీట్గా ఆఫర్ చేస్తారు. కొంచెం స్పోర్టీ డిజైన్ అనేది ఎన్హాన్స్ చేస్తుంది. సెన్సర్స్ ఉన్నాయి, కెమెరాస్ ఉన్నాయి అండ్ టైల్ గేట్ అనేది మనకి ఇక్కడ వస్తుందా చూద్దాం. ఎలక్ట్రిక్ టైల్ గేటా కాదా? ఎలక్ట్రిక్ టైల్ గేట్ కాదు. సో మీరు చూడొచ్చు ఇక్కడ బూట్ స్పేస్ అనేది చాలా చాలా ఎన్హాన్స్ చేయబడింది. చాలా మ్యాసివ్ బూట్ స్పేస్ ఇచ్చారు. ఖచ్చితంగా 500 లీటర్స్ కంటే ఎక్కువనే ఉండొచ్చు. 600 దగ్గర కూడా ఉండొచ్చు. 60-40 స్ప్లిట్ సీట్స్ ఇచ్చారు. రేర్ పార్సల్ ట్రే కూడా ఆఫర్ చేయడం మనం చూస్తున్నాము. అండ్ ఇది ఎలక్ట్రిక్ టైల్ గేట్ మనకి ఇవ్వకుండా ఉండడం ఒక విషయము, కానీ లైట్స్ అనేది ఆఫర్ చేశారు. అండ్ బూట్ లైట్ ఇచ్చారు. ఇక్కడ సబ్ ఊఫర్ అనేది ఇక్కడ ఆఫర్ చేయడం మనము చూస్తున్నాం. అండ్ ఇంటీరియర్ మీరు చూడొచ్చు ఒకలాంటి సేమ్ మన కనెక్టెడ్ స్క్రీన్స్ అనేది మనకి లభిస్తుంది. అండ్ సీట్ అనేది మనకి ఇక్కడ చాలా మంచి నెక్ హెడ్ రెస్ట్ అనేది క్లియర్గా ఉంది. వెంటిలేటెడ్ సీట్స్ ఉన్నాయి. మంచి బ్యాక్ సపోర్ట్ అండ్ లోవర్ నెంబర్ సపోర్ట్ ఉంది. పవర్ అడ్జస్టబుల్ సీట్ అనమాట. అండ్ ఏదైతే మనకి స్టీరింగ్ ఉందో, మీరు స్టీరింగ్ చూసినట్లయితే ఆల్మోస్ట్ కొంచెం వరకు మనకి ఆ సిరాస్ నుంచి ఏదైతే డిరైవ్ చేయబడిందో కొంచెం వరకు ఆ ఇన్స్పిరేషన్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకి క్లియర్గా ఈ యొక్క 3 స్పోక్ డిజైన్ వీల్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ట్రాక్షన్ మోడ్ ఇక్కడ ఇచ్చారు, డ్రైవ్ మోడ్ సెలెక్షన్ ఇక్కడ ఇచ్చారు. సో దట్స్ క్లెవర్ ఇంక్లూజన్ అనమాట. అండ్ మోడ్ అనేది మనకి ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. ఈ మోడ్ అంటే మనకి బ్లూటూత్ మోడ్, ఆడియో మోడ్ అనేది మనకి ఇక్కడ లభిస్తుంది. అండ్ ఈ స్క్రీన్స్ అనేది కూడా సిరోస్లో చాలా రిఫ్లెక్టివ్ స్క్రీన్స్ వచ్చేవి, దీంట్లో ఇంకా కొంచెం బెటర్ లెజిబుల్ స్క్రీన్ ఇచ్చారు. సో దీంట్లో మనకి డ్రైవ్ మోడ్ సెలెక్షన్ మనం చూసినట్లయితే ఆటో హోల్డ్ ఇక్కడ ఇచ్చారు. 360 డిగ్రీ కెమెరా మీరు చూడొచ్చు. టాప్ వ్యూ అనేది చాలా హై రెజల్యూషన్ కెమెరా ఇచ్చారు. నాది 12 ఇంచ్ స్క్రీన్ అనుకుంటాను. ఇది ఫ్రంట్, రేర్, ఇది మొత్తం 360 డిగ్రీ 3D వ్యూ అనమాట. 3D వ్యూ కూడా చాలా చాలా క్లీన్గా మనకి ఇక్కడ కనిపించడం చూస్తున్నాం. అండ్ ఏసీ ఎయిర్కాన్ డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ ఇదనేది కంట్రోల్స్ అనేది ఇక్కడ ఇచ్చారు. అండ్ ఇక్కడ డిఫరెంట్ బటన్స్, టాక్టైల్ బటన్స్ ఇచ్చారు. ఈ మోడ్స్ అనేది ఏసీ మోడ్ ఇది యాక్సెస్ చేయడానికి అంత టైప్ సి ఛార్జింగ్ సాకెట్స్ ఇచ్చారు. వైర్లెస్ ఛార్జింగ్ బే అనేది ఇచ్చారు. అండ్ ఆటోమేటిక్ ఇది గేర్ స్టిక్ ఒక ఇది ఫీల్ అనేది చాలా చాలా చంకీగా ఉంది టు మేక్ యూ ఫీల్ దట్ యూర్ డ్రైవింగ్ మ్యాసివ్ ఎస్యూవీ. అండ్ ఇక్కడ మనకి
ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, హిల్ డిసెంట్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్ అండ్ ఇవన్నీ ఇచ్చారు అనమాట. హెడ్ ల్యాంప్ లెవెలర్, వాయిస్ కంట్రోల్ మోడ్ ఇక్కడ ఇచ్చారు. అండ్ డ్రైవింగ్ మోడ్స్, క్రూజ్ కంట్రోల్, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్, ADAS లెవెల్ 2 ఫీచర్స్ ఇక్కడ క్లియర్ కనిపిస్తున్నాయి మనకి. సో దీంట్లో మనం చూసినట్లయితే డిస్ప్లే చేంజెస్ ఏమైనా ఉన్నాయో చూద్దాము. సో ఇక్కడ అంతా రెలవెంట్ ఇన్ఫర్మేషన్, కరెంట్ ట్రిప్, మనకి అంత డీటెయిల్స్, టైర్ ప్రెషర్ మానిటరింగ్తో పాటు ఇక్కడ మనకి కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకి డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ వస్తుంది, క్లైమేట్ కంట్రోల్, లైట్స్, సీట్స్, డోర్స్, అన్ని కంట్రోల్స్ అనేవి మనకి ఇక్కడ క్లియర్ కనిపిస్తున్నాయి. సీట్స్, లైట్స్, డ్రైవర్ అసిస్టెన్స్లో మనకి ఏదైతే లేన్ కీప్ అసిస్ట్, లేన్ డిపార్చర్ వార్నింగ్, డ్రైవర్ అటెన్షన్ వార్నింగ్, కొలిజన్ అవాయిడెన్స్ ఇవన్నీ మనకి కనిపిస్తుంది ఇక్కడ. లైట్స్, అంబియంట్ లైట్ సెట్టింగ్స్ ఇవన్నీ కూడా మనం చేసుకోవచ్చు. ఫాలో మీ హోమ్ ఇవన్నీ కూడా మనం సెట్ చేసి పెట్టుకోవచ్చు మన ఒక ఇష్టానుసారంగా. కన్వీనియన్స్ ఫీచర్స్ ఇక్కడ ఉన్నాయి. అండ్ మనకి పానరామిక్ సన్ రూఫ్ మీరు చూడొచ్చు. మ్యాసివ్ పానరామిక్ సన్ రూఫ్ గోస్ ఆల్ ద వే బ్యాక్ అనమాట. డ్యూయల్ పెన్ పానరామిక్ సన్ రూఫ్ అనమాట. సో ఇది మనం ఇది క్లోజ్ చేసుకుందాం నాయిస్ ఇది చేయకుండా ఉండడానికి. అండ్ IRVM ఉంది ఇక్కడ. ఇది మన డాష్ క్యామ్ అనేది ఇంక్లూడ్ చేశారు. ఆల్మోస్ట్ మొత్తం నింపేశారు. సెంట్రల్ స్పీకర్ అనేది ఉంది. బోస్ స్పీకర్స్ అనేది ఇక్కడ మనకి క్లియర్ కనిపిస్తుంది. డ్రైవింగ్ మోడ్ కూడా ఉండాలి నాకు తెలిసి. ఇదైతే మనకి స్టాండర్డ్ ఇది డిస్ప్లే అనమాట. సో ఇది మళ్ళీ మోడ్ చేంజ్ చేస్తే మీకు దాని ప్రకారం చేంజ్ అవ్వచ్చు. కానీ ఇక్కడ డ్రైవింగ్ మోడ్కి ఓకే డ్రైవ్ మోడ్ ఇక్కడ ఇచ్చారు. సో ఇది స్పోర్ట్ మోడ్, ఈకో, నార్మల్ అండ్ స్పోర్ట్స్. దీంట్లో గ్రాఫిక్ ఏం చేంజ్ అవ్వట్లేదు. సో అది ఒక విషయం గమనించాలి. అది చేంజ్ అయితే ఇంకా బెటర్ ఉండేది. సో ఇది ఇంటీరియర్ మీకు తెలిసిపోయింది. ఎలా ఉంది మీరు కామెంట్ చేసి తెలియజేయండి. సీట్ సపోర్ట్ చాలా చాలా బాగుంది. లంబార్ సపోర్ట్ అండ్ అండర్ థై సపోర్ట్ కూడా చాలా చక్కగా ఉందని చెప్పదలుచుకుంటున్నాను. వెనకాల సీట్లో నెక్స్ట్ కూర్చొని చూద్దాం. సో మైడియా బంగారం వెనకాల కూర్చొని మనకి లెగ్ రూమ్ అనేది ఎంత ఉంది. డోర్ పాకెట్స్ ఉన్నాయి. హెడ్ రూమ్ చాలా చాలా బెటర్ ఆప్టిమైజ్డ్ ఉంది. అండ్ మీరు చూడొచ్చు డ్యూయల్ పెన్ సన్ రూఫ్ మ్యాక్సిమం లైట్ని క్యాబిన్ లోపల పంపిస్తుంది. అండ్ ఇక్కడ డెడికేటెడ్ ఎయిర్ కాన్వెంట్స్ ఉన్నాయి సెకండ్ రో ప్యాసింజర్స్కి. అండ్ మంచి స్పేస్ ఉంది ముగ్గురు కూర్చోడానికి. మనకి డెడికేటెడ్ హెడ్ రెస్ట్ ఉన్నాయి, 3 హెడ్ రెస్ట్. సెంట్రల్ కన్సోల్ కూడా మనకి ఇక్కడ సెంట్రల్ కన్సోల్ అనేది ఉంది. ఇక్కడ తమ్ముడు మన తమిళ్ క్రియేటర్ అనమాట, ఆయన వెయిట్ చేస్తున్నారు మనకు ఫినిష్ చేయడానికి. సన్ కర్టన్స్ కూడా ఇక్కడ ఆఫర్ చేశారు, చాలా నీట్గా ఉంది. మీరు చూడొచ్చు సన్ కర్టన్స్ అనేది ఈ కాలంలో ఒక నార్మ్ అయిపోయింది. మంచి సాటిన్ క్రోమ్ ఫినిష్ ఇచ్చారు ఇక్కడ డోర్ హ్యాండిల్ లాక్స్కి. బాటిల్ హోల్డర్స్ ఇచ్చారు. అండ్ బోస్ స్పీకర్స్ అనేది ఉన్నాయి. డాష్ ఒక లేఅవుట్ అనేది మీకు ఇక్కడ నుంచి ఇలా కనిపిస్తుంది. సో చూడొచ్చు చాలా ప్రీమియంగా, చాలా అప్ మార్కెట్ ఫీల్ అనేది మనకి కనిపిస్తుంది. సీట్స్ కూడా చాలా చాలా కంఫర్టబుల్గా ఇచ్చారు. అండ్ ఎస్పెషలీ హెడ్ రెస్ట్ ఏదైతే ఉందో మంచి నెక్ సపోర్ట్, సర్వికల్ స్పైన్ సపోర్ట్ మంచిగా ఇచ్చేటట్టు మనకి ఇక్కడ చూసాం. రేర్ పార్సల్ ట్రే కూడా చాలా హ్యూజ్గా ఇచ్చారు. అండ్ బూట్ స్పేస్ అనేది చాలా చాలా పెద్దగా ఇచ్చారు. సో అదొక విషయం మీరు గమనించాలి. అండ్ ఇది ఇంటీరియర్ ఒక వాక్ త్రూ అనమాట. మనకి ఎంత స్పేస్ అనేది మ్యాక్సిమైజ్ చేయబడింది. ఎందుకంటే క్యాబిన్ ఇస్ వైడర్ అండ్ మనకి వీల్ బేస్ కూడా ఎక్స్టెండ్ చేయబడింది. లాంగర్ వీల్ బేస్తో పాటు వస్తుంది. సో మనకి స్పేస్ అనేది మ్యాక్సిమైజ్ చేయబడింది. ఇంకోటి ఏంటంటే సేఫ్టీ పరంగా మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ అనేది స్టాండర్డ్గా లభిస్తున్నాయి. ADAS లెవెల్ 2 అనేది వస్తుంది. ఇంకా అన్ని సేఫ్టీ ఫీచర్స్ మనకి ఏది కావాలో మొత్తం నింపేసారు. 360-degree కెమెరా విత్ మనకి పార్కింగ్ సెన్సర్స్ ఆల్ అరౌండ్. దాంతోపాటు దిస్ ఇస్ ది GT line as you can see. The white color flush door handles. This is the treatment for the alloy wheels for the GT line, which is slightly different from the X line. As you can see, this is what you get. Green calipers, that's kind of interesting, inspired by Lamborghini maybe. Green calipers, front and rear. Flared wheel arches, body cladding all around, flush door handles, integrated spoiler, shark fin antenna, roof rails, typical SUV kind of a look, which is beefed up. It looks absolutely stunning. Completely top of the line from the front. దీంట్లో అండ్ సో మీరు చూడొచ్చు మన తెలుగు క్రియేటర్స్ మొత్తం రచ్చ లేపుతున్నారు. ఎవరికి తగ్గేదేలే, అందరినీ ఇంకా కల్లా చేసేయడం, జరిపడేసి మనం తీసుకోవడమే. వెయిట్ చేస్తామంటే మొత్తం షట్టర్ ఇది క్లోజ్ చేసేసి లైట్ ఆఫ్ చేసి వెళ్ళిపోతారు. సో ఎవరు ఫైట్ వాళ్ళు చేయాల్సిందే, యుద్ధంలో దిగాల్సిందే. జై మహేష్పతి, జై మహేష్పతి. మన రాజ్యం వీడియో కంప్లీట్ చేసి ఇంటికి పోవాలి. ఏదేమైనా కానీ.
cheers to the brotherhood and all of them. I hope they really continue doing create excellent content, and their hard work should pay off, because I can remind myself doing all of this in my starting days. It's been 10 years now, so wishing them all my best. All of them are close to me like my own brothers. brother సో దాట్స్ వెరీ మచ్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఎస్, మీరందరూ ఈ వీడియో ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. చూడండి ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. చాలా చక్కగా ఇచ్చాడు. చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. అండ్ కియా సెల్టోస్ ఎప్పటి నుంచో ఒక ప్రాపర్ ఎస్యూవీలకు ముందుకు వస్తుంది. ఇది అండర్ రేటెడ్ ఎస్యూవీ. చాలామంది అంటే క్రెటా అలా వెళ్తారు, కానీ సెల్టోస్ ఆల్వేస్ ప్యాక్స్ చాలా వాల్యూ అనేది ప్యాక్ చేస్తుంది. అహెడ్ ఆఫ్ ఇట్స్ క్లాస్ సెగ్మెంట్ అహెడ్ ఆఫ్ ఇట్స్ క్లాస్ ఫీచర్స్ అనేది తీసుకొస్తుంది. అండ్ ఈసారి కూడా మీరు చూడొచ్చు, చాలా బీఫ్డ్ అప్ లుక్ అనేది మనకి తీసుకొస్తుంది. సో అది దీని ఒక హైలైట్. రోడ్ ప్రెజెన్స్ అనేది ఖచ్చితంగా వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ అని చెప్పొచ్చు. అంతే అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తున్నప్పుడు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ డ్రైవ్ సేఫ్.